ఇలా మీకోసం మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దీ నేర్పుకోవాలి. చెప్పండి ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి నుంచి వాటి సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఇక ముచ్చట్లు షురు. నిజం చెప్పురోళ్ళ ఏడాదిన్నర 2 ఏళ్ళ కిందటి దాకా హైదరాబాద్ కథ ఎట్లుండేనోళ్ళ మన జనం ఏమనుకునేటోళ్ళు, అబ్బా పట్నంలో కమస్కం ఇల్లడుగు జాగనన్ను ఉండాలి, ఒక ఇల్లు కొనుక్కొని పెట్టుకోవాలి, అప్పు చేసో బంగారం కుదబెట్టో ఒక 100 గజాల జాగనన్న కొనాలి అని గిట్ల తాంట్లాడేటోళ్ళు. హైదరాబాద్లో ఇల్లు కొన్నారంటే ఇక వాళ్ళు దునియానే గెలిచినంత సంబరపడేటోళ్ళు. ఇక సాల్రాబాయ్ జీవితానికి అనుకునేటోళ్ళు. పట్నంలో ఇల్లు ఉన్నదంటే పిల్లనిచ్చేదందుకు లైన్లు కట్టేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎట్లున్నదోళ్ళ ఇల్లు కాదు కదా, జాగ కొనేదందుకు కూడా ఎవ్వరు ముంగడ పడతలేరు. డిస్కౌంట్లు ఇస్తాం, ఆఫర్లు ఉన్నాయి, పైసలు అటెన్కి ఇయ్యుర్రి, కిస్తీలలో కట్టుర్రి అని చెప్పినా ఈ కొనుడు తెరువుకే పోతలేరు. ఇదంతా జై ప్రజాపాలన, జై జై ఇందిరమ్మ రాజ్యం, ఏస్కారి 3 రంగుల జెండా బట్టి హగో ముచ్చట చూడుర్రి. నేను చెప్పింది నిజమేనా కాదా? ఏడాదిన్నర కిందటి దాకా హైదరాబాద్ దిక్కు దునియానే చూసేది. పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి, ఇంటర్నేషనల్ మీటింగ్లు నడిచినాయి. ఇక మన జనాలు అయితే హైదరాబాద్లో ఇల్లడుగు జాగ కోసం కూడా బాగా తండ్లాడేటోళ్ళు. ఏరే రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన పట్టణంలో భూములు జాగలు కొనేటోళ్ళు. రియల్ ఎస్టేటు కలకలలాడేది. మరి ఇప్పుడు అంతా ఉల్టా పల్టా తిర్రమర్ర, ఓడలు బండ్లవుడు బండ్లు ఓడలైనట్టు. హైదరాబాద్ ఇప్పుడు ఆగమాగం అవుతున్నట్టు అనిపిస్తుంది. రియల్ ఎస్టేట్ అయితే పూరా ఆగబడిపోయింది. వ్యాపారం నడవక ఇండ్లు జాగలు అమ్ముకునేటోళ్ళు బల్మిటికి పానాలు తీసుకుంటారు. అసలు పైసలు వెళ్తలేవు. ఇక జనాలు కూడా పట్నంలో ఇల్లు కొనేందుకు కూడా వెనక ముందవుతారు, జాగలు కొనేందుకు కూడా ముంగడ కత్తలేరు. ఇదంతా ఏడాదిన్నర సంధి నడుస్తున్నారు అమాయనం. ఏమంట చేయిపాటు అధికారానికి వచ్చిందో ఇక అది వారి సంధి మన హైదరాబాద్ ఆగమంటే ఆగమే. ఇది నేను చెప్తున్న మాట కాదు, అన్రాక్ అనే సంస్థోళ్ళు సర్వే చేసి మరీ చెప్పింది. అసలు భూముల జాగాల రేట్లు సగానికి సగం పడిపోయినాయి. అయినా కొనులు లేదు, అమ్ములు లేదు. ఎందుకయ్యా అంటే మన రేవంత్ సార్ వారి పనితనం. సారు వారు అచ్చుడచ్చుడుతోనే హైడ్రా నిగురం పెట్టుకుని ఎవరన్నా ఇండ్లు కడదామని చూస్తారు కానీ సారు వారు కట్టిన ఇండ్లను కూల్చే పని పెట్టుకున్నాడు. కొత్త కంపెనీలు అత్తలేవు, ఉన్న కంపెనీలేమో తాళం వేసుకొని ఓ దండం పెట్టి వేరే రాష్ట్రాలకు పోతాన్నాయి. ఓ దిక్కు రైతులు, నేతన్నలు, ఆటో డ్రైవర్లు బల్మిటికి జీవి తీసుకుంటారు. ఎవ్వరి కాడ కూడా పైసలు ఉంటలేవు. కూడబెట్టుడు అటెండ్గా ముచ్చట. అసలు రోజు కడితే జాలరా భగవంతా అనుకునే కాడికి వచ్చింది పరిస్థితి. అందుకే భూములు జాగల రేట్లు తగ్గినా వ్యాపారం మాత్రం నడతలేదు. ఏడుదాన్ని ఆగిపోయింది. నిజంగా 10 ఏళ్ళు ఒక ఎలుగెలిగిన హైదరాబాద్ పట్టణం ఈ షేపాటు వచ్చిన ఏడాదిన్నర సంధి మాత్రం చీకట్లకే పోతుందని చెప్పుకుంటుర్రు. అంటే ఇలా నువ్వు హైడ్రా అనేటువంటిది పెట్టి ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినావు. ఇలా విదేశాల్లో ఉండే, అమెరికాలో ఉండే వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి, పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్లని ఊలగొడుతుందట, అంతా హైడ్రా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి 10 మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. ప్రభుత్వాన్ని 1 రూపాయి అప్పడగలే, ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే, వాళ్ళు బతుకుతూ 10 మందిని బతికిస్తా ఉన్నారు. ఇవాళ అటువంటి వాళ్లకు ప్రాణం మీద తెచ్చినావు నువ్వు అన్ని తప్పుడు నిర్ణయాలు. రాగానే హైడ్రా అంటివి, పర్మిషన్లు ఉన్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా. ఒక శాస్త్రం ఉన్నదోళ్ళ యాళ్ళకు నాకు యాదికి వస్తలేదు కానీ ఏదో ఉన్నది, యాదికి వచ్చింది. కానీ నేను చెప్పా, ఈ ముచ్చట చూసినాక ఆ శాస్త్రం ఏందో మీరే చెప్పాలి. ఏమంటున్నా? సరే శాస్త్రం సంగతి ముచ్చట అయిపోయినాక మాట్లాడుకుందాం. కానీ ఇప్పుడు మన ధూమ్దా ముచ్చట్లల్లా జనరంజని కార్యక్రమం చూద్దాం. పాటలు పాడువారు, సర్కార్ ఆఫీసర్లు, డాన్సులు చేయువారు, ఉద్యోగులు, బాధపడేవారు, రైతులు. ఏందోలా అర్థం కాలేదా? ముచ్చట చూడుర్రి, మస్తు సమజ్ అవుతుంది మీకే. ఇగో ఇటు చూడుర్రి, 3 మారు డాన్సులు.
ఇప్పుడు పాటల పేరంటాం. आपका मुस्कुराना गजब ढा गया हाल क्या है दिलों का ना पूछो सनम आपका मुस्कुराना गजब ढा गया ये तो महफिल तुम्हारी అసలు ఎవ్వరు తగ్గుతలేరు కదా. ఇంతకు ఏదేమైనా పెళ్లి దావత కావచ్చని అనుకోగలరా? కాదు కాదు, వీళ్ళందరూ మన సర్కారు కొలుపులు చేసే ఆఫీసర్లు, సివిల్ సప్లై ఆఫీసర్లు అన్నట్టు. ఐఏఎస్ ఆఫీసర్ల క్లబ్బుల యోగిట్ల గానా భజన నడిపించారు. అట్లా అని ఇదేదో పేరంటం కూడా కాదు. ధాన్యం ఎట్లా తీసుకోవాలి, ఎట్లా జనాలకు ఆసరు కావాలి అనే దాని మీద మీటింగ్ అట. మరి మీటింగ్ అన్నప్పుడు మీటింగ్ లెక్క ఉండాలి కదా. కానీ వీళ్ళు మాత్రం అవన్నీ పక్కకు పెట్టి ఇట్లా ధూమ్ధామ్ స్టెప్పులు పాటలు పాడుకుంటూ సంబరపడిపోయారు. ఇట్లా మ్యూజిక్లు పాటలు పాడేందుకు బొంబాయి కాడికి వెళ్ళి సెపరేట్గా పట్టుకొచ్చి మరి ఇట్లా సంబరపడ్డారు. ఆగో ఈడ పాట పాడుతుండు చూడు, ఈడే సివిల్ సప్లై ఎండి సారట. అసలే సివిల్ సప్లై సంస్థ అప్పులల్లో ఉన్నది. అంత లాస్ ఎవ్వారం. కానీ ఇంట్లో పనిచేసే ఆఫీసర్లకు మాత్రంగా వేం పట్టలే. సంస్థ అప్పులాలు ఉంటేంది, రైతులు ఎటు పోతేంది, మాకు మాత్రం జీతాలు వస్తున్నాయి కదా అని అనుకోవచ్చు. ఇట్లా ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా కమ్మకమ్మటి రుచులతోనే ఆటలు అండుకొని మరి దూసుకుపోయారు. చాలా గొప్పోలు కదా. ఉగాది పండుగ వచ్చింది కదా అన్నట్టు మీకు శనార్థులు చెప్పలే కదా ఉగాది పండుగది. అందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక ఉగాది పచ్చడి వేసుకోవాలి. అందులో 7 రుచులు ఉంటాయి. 7 రుచులు అంటే నేను ఏదో కొత్తగా మాట్లాడుతున్నా అనుకోకుర్రి. అయ్యవారు చెప్తే నేను మీకు చెప్తున్నా. 7 రుచులు అంటే 6 రుచులు. అంటే తీపి, చేదు, వగరు, పులుపు, కారం. ఎన్నైనా 5 అయినాయా? 6వది ఇక ఉప్పిసావు. వీటిని 7 రుచులు అంటారు. ఉగాది నాడు ఆ 6 రుచులు కలుపుకొని తింటారు. కొత్త ఏడాదికి స్వాగతం చెప్తారు. నీసు మాత్రం ముట్టారు కదా. కానీ ఒక ఊరికి పోదాం రే. ఆడ ఉగాది పండుగ ఎట్లా చేస్తారో తెలిస్తే మీరు ఇట్లా కరెంటు షాట్ కొట్టినట్టు అవుతుంది మీకే. చూడురు మరి దబ్బున కొట్టురి డప్పులు, తీయురి ఎడ్ల బండ్లు. ఎత్తరి బోనాలు, కొయ్యూరి కోళ్ళు. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇదేందా ఇది ఉగాది నాడు కోళ్ళు దేవుడేంది, బోనాలు ఒత్తిడేంది అంటారా? అదే మరి ఎరైటీ ఉగాది అంటే. మన నల్గొండ జిల్లా మోత్కుల ఉగాది పండుగ ఇట్లనే చేసుకుంటారు. లెక్కకైతే ఉగాది నాడు నీసు ముట్టరు. 7 రుచులతోని కొత్త ఏడాదికి స్వాగతం పలుకుతారు. కానీ ఈ ఏడాది మాత్రం సినిమా రివర్స్ ఉంటుంది. నీసు కూరతోనే కొత్త ఏడాది స్టార్ట్ చేస్తారు. ఇది ఇప్పటి సందత్తున్న కథ కాదు. స్వాతంత్రానికి ముందు నుంచి మోత్కుల ఉగాది అంటే గిట్టనే ఉంటది. అయితే వెనకట ఇక్కడ జనాలకు అమ్మవారి సోకి పానాలు పోయినాయట. అంటే మసూచి బీమార్ అన్నట్టు. ఇక ఊర్లో ఉన్న ముత్యాలమ్మ తల్లికి జంతు బలిస్తే ఈ బీమార్లు పోతే అని నమ్మిరు. అప్పటి సంది అట్లనే తాండ్లు ఇట్లా కోళ్ళను కోసి అమ్మవారికి బలిచ్చినప్పటి సంది ఈ మోత్కుల బీమారులు లేకుంటాయినాయట. అందుకే ఏండ్ల కమానం ఈడ ఉగాది ఉంటే నీస్తోనే చేస్తారు అన్నట్టు. అంతేనా పెద్దన్నా? మరి అనాదిగా వస్తున్న సాంప్రదాయం ప్రకారం ఉగాది పండుగ ఇక్కడ నాన్ వెజ్ ఉగాదిగా మరి రాష్ట్రంలోనే తెలంగాణలోనే ప్రసిద్ధి పొందినటువంటి ఏరియా మాది. మరి 50-60 సంవత్సరాల క్రితం నుండి కూడా మరి అప్పుడు వచ్చినటువంటి ఆ యొక్క మసూచి కలరా అవి పోవడానికి మరి స్థానిక పెద్దలు నిర్ణయించినటువంటి ఈ యొక్క ఉగాది పండుగ రోజు కోళ్లను యాటలను కోసేటువంటి సాంప్రదాయం, మరి ఇక్కడ బోనాలు చేసేటువంటి సాంప్రదాయం మా గ్రామంలో ఇప్పటికి కూడా మరే కొనసాగుతుంది. ముత్యాలమ్మ తల్లికి బోనాలు సమర్పించి కోళ్లను సమర్పించి అందరూ కూడా మొక్కులు తీర్చుకుంటాం. మీకు డాక్టర్ కొలువు కావాలన్నా, టీచర్ కొలువు కావాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా, ఐపీఎస్ ఆఫీసర్ అవుతారా, లేకుంటే కంపౌండర్ అవుతారా, లేకపోతే కండక్టర్ అవుతారా? ఏది కావాలంటే అది ఇట్లా రాసి గాళ్ళు ఇస్తారట. మరి ఎట్లిస్తారు, ఏంది కథ, గదంతా మనం మరుచుకుందాం కదా. చలో పాని మరి.
గో సర్టిఫికేట్లు కనబడుతున్నాయా? పోలీసులు పరీక్ష పెట్టి చూస్తురు కదా. ఇంతకు ఈ కాయిదాలు ఏంటంటారా? అపాయింట్మెంట్ లెటర్లుల్లా. ఇగో ఒకటేమో ఐఏఎస్ ఆఫీసర్ కోలు వచ్చినట్టు అపాయింట్మెంట్ లెటరు, ఇగో ఇవేమో పోలీస్ కోలు వచ్చినట్టు లెటర్లట, ఇవేమో ఆర్మీలు వచ్చిన లెటర్లట. ఈ పాటికే మీకు అర్థమైనట్టున్నది ఇవన్నీ డూప్లికేట్ లెటర్లుల్లా. అయితే కర్ణాటకలోను మన హైదరాబాద్లో కొన్ని దిగ్మల ముఠాలు తిరుగుతున్నాయి. వల్ల ఏంటంటే పైసలు కడితే చాలు ఏ కొలువంటే ఆ కొలువు ఇప్పిస్తామని టామ్ చేసుకున్నారు. అది కూడా గవర్నమెంట్ కొలువట. ఇంకేమున్నది, నా మెటోళ్ళు నమ్మిరు, లచ్చలు పోసిరు, అపాయింట్మెంట్ లెటర్లు కూడా తీసుకున్నారు. ఇక ఈ లెటర్లను పట్టుకొని ఆఫీసులకు పోతే వాళ్ళు పోలీస్ టౌన్లో పట్టెచ్చిరు. ఇట్లున్నది కథ. లైట్ డూప్లికేట్ గల తప్పు నాకు ఎక్కువ కనబడతలేదు. వాళ్ళకు పైసలు ఇచ్చిరు చూడు, వాళ్ళే వేస్ట్ అనిపిస్తుంది. లేకుంటే ఏందోలా సర్కారు కొలువ అంటే ఉత్తగానే అత్తది అనుకుంటురా ఏంది? పరీక్షలు రాయిందే, ఏది కూడా చదవందే, పైసలు ఇస్తే ఐఏఎస్ ఐపీఎస్ కావచ్చని అనుకుంటే ఎట్లా? అవునా కాదా? కథకున వాడెత్తు. కానీ ఇట్లా మోసపోయేటోళ్ళని చూస్తే నాకు పాపం అనిపిస్తుందోళ్ళ. అసలే నిరుద్యోగులు నౌకర్లు లేక అల్లాడుతుంటారు. కానీ వీళ్ళ కాడ కూడా నౌకరు పేరు చెప్పి పైసలు గుంజుతురంటే ఆ దేడిది మగ్గాలని ఏమనాలి? ఏసి చేయాలి? మందిని ముంచి ఏం బాగుపడతారోళ్ళ? ఏం బరకతుంటది ఇష్చి కాదోళ్ళ. ఈ జమానా ఎట్లున్నదంటే అవసరానికే మనుషులు ఉన్నారోళ్ళ. ఎదుటోతో ఏదైనా ఫాయిదా ఉన్నదంటేనే సోపతి పడతారు, లేకుంటే దేకరు. ఏం లోకమో ఏం పాడు. సరే, చుట్టుముట్టు జనాలంటే అది వేరే విషయం అనుకోరి. మరి సర్కారు కొలువులు చేసే ఆఫీసర్లకు ఏమైందోళ్ళ? వాళ్ళకు సర్కారు జీతం ఇయ్యబట్టే ఆ జీతం కూడా మన పైసలేనాయే, మన కోసమే వాళ్ళు కొలువులు చేస్తాండ్లాయే. అసంటప్పుడు మన పనులు చేయాలి కదా. కానీ కొందరు ఉన్నారు వల్ల, కొందరేంది చాలా మందే ఉన్నారు. మన పని మనకు చేసి పెట్టేదందుకు పైసలు అడుగుతారు. పైస చేతుల పెట్టండి, పని ముంగడికి ఓనియరు. అంటే లంచగొండులు అన్నట్టు. ఎక్కడ చూడు లంచం. లంచంకు నా వాడేత్తు. అసొంటి లంచగొండ ఆఫీసర్లతోని మీకు మలక ములాఖాట్ చెప్పిస్తా పాండిమన్న ఎంబటి. గోగి సార్ చూడు బుద్ధ విగ్రహం లెక్క ఎట్లా కూర్చున్నాడు. సారు నమస్తే. ఏదో ఘనకార్యం చేసినవాట కదా. సార్ ఇంకా షాకులే ఉన్నట్టున్నది. సారు, ఓ సారు. సరే, ఇప్పుడు మాట్లాడేటట్లేడు కానీ సారు వారు చేసిన ఘనకార్యం ఏందయ్యా అంటే, ఒక మెడికల్ షాపు దూకునపైన దగ్గర 30,000 లంచం తీసుకొని ఏసీబీలోలకు దొరికిండు. సారు వారి పేరు రవిశంకరు. మన ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న మెడికల్ ఆఫీసులో కొలువు ఎత్తడట. సరే, మంచి కొలువే, జీతం కూడా బాగానే వస్తుంది. అయితే ఏదో కేసులా పేరు రాకుండా ఉండేదందుకు మెడికల్ షాప్ అయిన కాడ 30,000 లంచం అడిగిండు. ఆ షాప్ అయినా ఏసీబీలోకి చెప్పిండు. ఆ ఏసీబీ ఆఫీసర్లు ఏషం మార్చి ఈయనకు లంచం ఇచ్చిరట. ఈయన లడుక్కుమని అందుకోగానే దొరకబట్టిరు. పాపం దొరకంగానే సారుకు ఫీజులు ఎగిరిపోయినట్టున్నాయి కదా. గట్లనే బీరిపై చూస్తుండు. ఇప్పుడు ఇంకో లంచగొండ ఆఫీసర్ కాడికి పోవాలి. ఈసారి ఆ మహానుభావుడు మంచిగా పురుషత కూర్చున్నాడు కదా. సారు వారి పేరు పురుషోత్తమే, కానీ తీసుకునేది మాత్రం లంచం. కరీంనగర్ వ్యవసాయ మార్కెట్లో ఆఫీసర్ అట. వీళ్ళు పండ్ల వ్యాపారం చేసుకుంటారు. లైసెన్స్ మార్చుకునేందుకు ఈ సారు కాడకత్తే 60,000 ఇత్తనే లైసెన్స్ ఇస్తా అన్నాడట. పండ్లు అమ్ముకునేటోళ్ళ కాడ ఏ పాటు పైసలు ఉంటాయి వల్ల పాపం వాళ్ళను కూడా పీడించుక తినడు. ఏ నియత అసలు ఎంత ఘోరం, ఎంత కోపం వస్తుంది. ఇక ఆ పండ్ల వ్యాపారం చేసేటోళ్ళు ఏసీబీలోకి చెప్తే వాళ్ళు మంచిగా ప్లానింగ్ చేసి ఈ పురుషోత్తముని దొరకబట్టిరు. అసలు ఏమైందో చెప్తుండ్రు, ఇనుండ్రి.
జైన్స్ మా సెక్రటరీ గారు మార్కెట్ కమిటీ సెక్రటరీ గారు మాకు ఒత్తిడి చేసి 2 లక్షల రూపాయలు ప్రతి లైసెన్స్ మా రినవల్ ఉంది సార్. 3 సంవత్సరాలకు ఒకసారి రినవల్ ఉంటుంది. కావున మాకు 8 రోజులకి వెళ్ళి తాపన పెట్టి తలుపులు ఎత్తాడు, లేకపోతే లోపల రాణిస్తలేరు, బండ్లు రాణిస్తలేరు. సార్ మాకు ఇది చేయాలంటే మీరు మాకు పైసలు ఇస్తేనే మీకు రినవల్ చేస్తాం, లేకుంటే ఎంత ఇవ్వాలి సార్ ఎంత అంటే మనిషికి 2 లక్షల రూపాయలని ఫస్ట్ చెప్పినారు. బట్లాడిన తర్వాత 1 లక్ష రూపాయలు ఒప్పుకున్నారు. తెచ్చి అమౌంట్ ఇస్తే వాళ్ళు సిబిసిఐడిలో వచ్చి పట్టుకున్నారు. చూసినవా కాదోళ్ళ సర్కారు కొలువులు చేసేటోళ్ళకి ఎందుకు ఇంత పైసల మీద ఆశ చెప్పురి? ఎందుకు లంచాలు తీసుకున్నాడు అంటే సర్కారు కొలువు అంటేనే లంచాలు తీసుకోవాలని రూల్ ఏమైనా ఇల్లు పెట్టుకున్నారా? లేకుంటే లంచాల కోసమే కొలువులు ఎత్తాన్లా? జీతాలు రావట్టే గిట్ల గరీబోలను గోసవుచుకున్నాడు ఎందుకు? గట్ల అన్యాలంగా మంది సొమ్ముతోని ఎంతకాలం సంతోషంగా ఉంటారు? ఈ ఇళ్ళనే కాదు, ఈ లంచగొండ ఆఫీసర్లు జన్మల ఇంకోసారి లంచం అడగకుండా ఇంకేదన్నా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలల్లా. అట్లయితేనే కడుమోలు సెట్ అవుతారు కావచ్చు. గట్లనే అనిపిస్తుంది నాకైతే. ఎన్ఎస్ఆర్ గ్రూప్ వారి ఎన్ఎస్ వాటి సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివ్వలా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తుగా చెప్పినా కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకేం చేస్తాను చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే.